అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి డౌట్, ప్రతి అప్డేట్ అందిస్తూ మరి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు మన ఛానెల్‌లో సూచనలు, సలహాలు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామాల్లో గాని, మున్సిపాలిటీలో గాని, జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో గాని మరి గ్రామ సభలు ఎప్పుడు పెడతారు? వార్డు సభలు ఎప్పుడు పెడతారు? ఇక రెండో విడతకు సంబంధించి మరి ఫైనల్ లిస్టులు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు అని లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో అయితే కేవలం 72,000 మందికి సెలెక్టెడ్ గ్రామాల్లోనే ఇండ్లు మంజూరు చేశారు. వారిలో దాదాపు 70% వరకు ఇండ్లనైతే ప్రారంభించారు. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,80,000 మందికి మరి రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు అయితే ఆ ఫైనల్ లిస్టుపై ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు. ఈ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ సంబంధించి ఇక ఈ 3 నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ప్రజలు మాత్రం ఇందిరమ్మ ఇండ్ల ఆశావాహులు మాత్రం దాదాపు 1.5 ఇయర్ నుంచి ఇటు ప్రజాపాలనలో, గ్రామ సభల్లో ఇప్పుడు అప్లై చేసుకుంటూ మళ్ళీ సర్వే కూడా అయిపోయింది. మళ్ళీ లిస్ట్ 1లో ఉన్నటువంటి దరఖాస్తులన్నింటినీ మళ్ళొకసారి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఇదంతా ఆలస్యం చేయడానికే ప్రభుత్వం పూనుకుందా? లేక మరి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా? లేదా అసలు మాకు ఇండ్లు వస్తాయా రావా అని సందిగ్ధంలో అయితే ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగిసింది. తర్వాత ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. బడ్జెట్ కూడా అయిపోయింది. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఇక ఫైనల్ లిస్ట్ పెట్టడమే మిగిలింది. కాబట్టి వెంటనే గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, గ్రామ సభల ఆధ్వర్యంలో మరి వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ పెట్టాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇంకో విషయం చూస్తే ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్కు చర్యలు, మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, నిరుపేదలకు ₹1,00,000 రుణం కూడా అందించాలని చెప్పేసి మరి ఈ వారం రోజుల్లోనే మొదటి విడతలో మంజూరైనటువంటి 72,000 ఇళ్లకు మార్కింగ్ మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్లకైతే ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు 72,000 ఇళ్లకు మంజూరు పత్రాలు జారీ చేశారు. మరి వారిలో మరి అంత పేదవారే కాబట్టి మరి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయితేనే ప్రభుత్వం ₹1,00,000 అకౌంట్లో వేస్తుంది. కాబట్టి మరి వారి దగ్గర డబ్బులు లేని వారందరూ మరి ఇండ్లు అయితే ఇంతవరకు చాలా వరకు స్టార్ట్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఇల్లు మంజూరు కాగానే మంజూరు పత్రంతో పాటు ₹1,00,000 అకౌంట్లో వేస్తే వారు ఈజీగా మరి బేస్మెంట్ కట్టించుకునే అవకాశం ఉంది. మరి మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు అయితే అధికారులు అయితే ఆదేశించారు. ఇక్కడ పైలట్ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో ఇంటి నిర్మాణానికి ముందు డబ్బులు పెట్టుకోలేని కొంతమందికి ఎవరైనా ఉంటే ₹1,00,000 రుణం కూడా అందించాలని చెప్పేసి ఇక్కడ ఖమ్మం జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మరి ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో కట్టుకోవడానికి అవకాశం లేదో, వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే మరి బ్యాంకు నుంచి రుణం ఇప్పించే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మండల కేంద్రాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణ పనులు కూడా చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయి. కొన్ని మండలాల్లో పూర్తయినాయి, కొన్ని మండలాల్లో అసలు స్టార్ట్ కాలేదు. కాబట్టి అన్ని మండలాల్లో ఈ మోడల్ ఇందిరమ్మ ఇండ్లను కూడా పూర్తి చేయాలి. మరి 5 లక్షల లోపు ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ₹6,00,000 ఇస్తారు. మిగతా ఇతరులకు ₹5,00,000 ఇస్తారు. మరి ₹5,00,000 ₹6,00,000 మరి ఇందిరమ్మ ఇల్లు ఎలా పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించడానికి ఈ మోడల్ ఇందిరమ్మ ఇళ్లను అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఇక లిస్టు 1, లిస్టు 2 విభాగాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పూర్తి వివరాలను ఇక్కడ ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ మంత్రి సీతక్క గారు ఇతరులందరూ కూడా ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను స్పీడప్ చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణం అమౌంట్ ₹1,00,000 అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇక్కడ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కలెక్టర్లను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై అయితే సమీక్ష నిర్వహించారు. మరి ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లందరూ పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం 4 విడతల్లో చెల్లింపులు చేస్తుందని, మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తవగానే ₹1,00,000 ఇస్తుందని అన్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని కూడా మంత్రి తెలుపుతున్నారు. కాబట్టి మొదటి దశలో మంజూరైన 72,000 ఇళ్లకు సంబంధించి అందరూ కూడా బేస్మెంట్ లెవెల్లో పూర్తి కాగానే ఫోటోలు అప్లోడ్ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే వెంటనే అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి మంత్రి అయితే ప్రకటించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని, అలాగే మొండి గోడలతో ఉన్న ఇళ్లను, మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో మరి లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి అయితే తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని సూచించారు. ఇక వేసవి కాలంలో ఏ గ్రామంలో కానీ పట్టణంలో కానీ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని కూడా తెలిపారు. ఏది ఏమైనా మరి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానీ, తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కానీ వెంటనే ఫైనల్ లిస్ట్ పెట్టి నిజమైనటువంటి పేదల్లో నిరుపేదలకు, నిజమైన అర్హులకి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. దీనికి ఇప్పుడు మరింత సాగదీయకుండా, మరీ కాలయాపన చేయకుండా వెంటనే మరి గ్రామ సభలకు, వార్డు సభలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు గ్రామాలలోని ప్రజలందరూ, తర్వాత మున్సిపాలిటీలోని ప్రజలు, తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని
ఇందిరమ్మ ఇండ్ల ఆశావాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఆశలైతే పెట్టుకున్నారు. కాబట్టి సొంత ఇంటి కలని మరి ప్రభుత్వం త్వరగా నెరవేరుస్తుందని, ఫైనల్ లిస్టుకి త్వరగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.